మెటబాలిజం ఈజ్ ఎఫెక్టెడ్, ఈ టెల్లర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చుట్టూ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అనుకో. ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అంటే ఈ ప్లాస్టిక్ శాతము ఎక్కువ, హార్మోన్స్లో తేడా ఉంటే వస్తుంది. కొన్ని జనాలకి థైరాయిడ్ లో అయిపోతే బచ్చకైపోతారు. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ ఏరియాస్. విటమిన్ డి తక్కువ అయిపోయింది. ఇప్పుడు సమ్వేర్ మనకి కావాల్సింది నో బడీ స్టార్వింగ్ మేడం. అవును. అందర్ ఈస్ గెటింగ్, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ గుడ్ థింగ్, రిఫైన్డ్ ఫుడ్. అది అయిన తర్వాత ఒక బర్గర్ ఇస్తాడు, తర్వాత కోక్ ఇస్తాడు. బర్గర్ కి డైజెస్ట్ చేయడానికి కోక్ ఉంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ అయిపోతుంది, ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ కాజింగ్ మనం ఎక్కువ దెబ్బతింటున్నాం. మేము ఇంతకు ముందు frankly speaking 25 years back I used to tell patients, अरे तुम लोग बहुत खाते, in the sense I used to tell them your family is a food eaters, food lovers. That's the reason you are like that. It is nonsense. I was 100% wrong that సో time. ఎంత తింటున్నావు కాదు, తగ్గించండి, ప్రోటీన్ లేదు. కార్బోహైడ్రేట్ ఇది కాదు. కాదు ఆ టెల్లర్ వ్యవస్థ సరిగ్గా లేదు. సరిగా నేను చెప్తా చూడు. ఇప్పుడు మనము పుట్టాడు 2 months చైల్డ్ కి చూస్తే చబ్బీ చిక్స్ ఉంటుంది, ఇది హెల్దీ మంచిగా ఉంటుంది, షుగర్ లేదు అది లేదు. బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బర్త్ ఇట్ సెల్ఫ్ నౌ.